కడిపులంక పంచాయతీ వెంకయ్యంపేట గ్రామం అండి. మాది మేజర్ పంచాయతీ అయిన కడిపులంకలో ఉండటం వల్ల వెంకయ్యంపేట గ్రామానికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రజలు ఏ సమస్యలు తెలుసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే శానిటేషన్ విషయంలోని, గ్రామం అభివృద్ధిలోని చాలా రకాల సమస్యలతో కూరుకుపోయి ఉన్నాం. అందుకే ప్రజలు ఇప్పటి వరకు ఓపిక పట్టారు. ఇంక ఈ సమస్యని పెద్దదవడం వల్ల మా గ్రామం వెంకయ్యంపేట గ్రామంలో ప్రజలు కూడా ఎక్కువ అవడం వల్ల అంత దూరం వెళ్ళి ఈ సమస్య తేల్చుకోవడానికి ఇబ్బంది అయ్యి ఈ ప్రత్యేకంగా పంచాయతీని ఏర్పాటు చేయాలని అందరూ గ్రామ సభ ద్వారా తమ మద్దతు ప్రకటించారు. అయితే ఈరోజు గ్రీవెన్స్లో మన కలెక్టర్ గారికి ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు ఈ విషయంపై. మన డిపిఓ గారికి ఫైల్ బదిలీ చేశారు. కాబట్టి ఈ సమస్యని ఒక ఆలోచన ప్రకారంగా చేస్తానని చెప్పారు. దయచేసి మేము మరొకసారి కలెక్టర్ గారిని, రాజకీయ నాయకుల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, మాది ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని, వెంకయ్యంపేట గ్రామానికి ప్రత్యేక పంచాయతీతో పాటు ప్రత్యేక నిధులు ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. వెంకయ్యంపేటకి కడిపిలంక గ్రామ పంచాయతీ, కడిపిలంక గ్రామ పంచాయతీలో 3 గ్రామాలు ఉన్నాయండి. కడిపిలంక పంచాయతీ, గుర్లంక, వెంకయ్యంపేట. మాది శివారు, అంటే ఎటు చూసిన వేమగిరికి ఇటేపు, అటు చూసిన కడియంక సెంట్రల్లో. ఆదాయ వనరు ఉన్నది మా గ్రామం ఫస్ట్ నుంచి అండి. ఒక ఆనవెల్లరికలు కానీ, ఒక రైస్ మిల్లు కానీ, ఇవన్నీ కూడా సరిహద్దులు చూసుకున్నా సరే. కానీ వచ్చే ఆదాయాల్లోని మాకు ఖర్చు పెట్టడానికి మాత్రం 40 సంవత్సరాల నుంచి మాత్రం 1:0 అండి. మాకు ఖర్చు పెట్టడానికి ఎందుకని మేము ఏదైనా సరే అడిగితే కనుక ఇప్పుడు కూడా లాస్ట్ని చేస్తాం 40 సంవత్సరాలు జరిగిపోతుందండి. ఒక వ్యక్తి అనేది మా గ్రామం చూపిస్తున్నారు సార్ ఈ 40 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా మా పెద్దలు కూడా ఓన్లీ సానుకూలతో వెళ్ళిపోతూ వస్తున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు యువత కూడా బయలుదేరింది. మేము ఏదైనా సరే కనీసం మా కోసం మేము అడగాలన్నా సరే ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి పంచాయతీ దగ్గరికి వెళ్ళి మేము అడుగుతుంటే మా సమస్యని మీదంతా 1.5 వార్డు అని చెప్పేసి నిలదీస్తున్నారు. అంటే మేము వెళ్తుంటే కానీ అక్కడికి వెళ్తుంటే ఎందుకు వివక్ష కోసం మెయిన్ ఇంపార్టెంట్. ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఏంటంటే ఎక్కడైనా సరే ఉంది. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ లేదు, శానిటేషన్ లేదు, వైద్యం కానీ, విద్య కానీ, ఈ 4 కూడా ఏది కూడా మా గ్రామంలో జరగట్లేదండి. కేవలం ఆదాయాన్ని తీసుకుని వెళ్ళి మా గ్రామాన్ని ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల మా గ్రామంలో కుర్రోళ్ళు, యువకులు, పెద్దలు అందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చి మా వెంకయ్యంపేటని ప్రత్యేక పంచాయతీ చేయాలని చెప్పేసి అందరూ కూడా ఒక ఏకనిశ్చయంతో ఒక గ్రామ సభ పెట్టామని మనం. ఎందుకని గ్రామ సభ ద్వారా దాని తర్వాత ఒక ఎంపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర ఛార్జీ ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి దాన్ని ఏమంటే లోటుపాట్లు చూసుకుంటాం అని చెప్పి డిపిఎల్ వరకు ఇచ్చారు. ఎందుకని ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అయినా సరే మేము ఇప్పుడు ఇంకా మీది కదా మీ ప్రెస్ వాళ్ళు కూడా మా గ్రామానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి అందరికి చేతులు ఇచ్చి నాయకులేటి అందరూ కూడా మా గ్రామాన్ని వెంకయ్యంపేట గ్రామాన్ని పంచాయతీ చేసి అందరూ సహకారం కావాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటాం సార్. అది